ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి 1000 నుంచి 2000 మంది తెలంగాణ పోలీసు బలగాలు సరిహద్దు దగ్గరికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు ఇంతకీ ఏ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేటువంటి పరిస్థితి వచ్చింది, రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కోరుకునేటువంటి నోటి తుత్తరం మనందరికీ తెలుసు. కేవలం కారు కోతల ద్వారానే రాజకీయం చేయాలనుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులకి నిలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే తనకు నచ్చని వాళ్ళు అధికారంలో ఉన్నా, తనకు నచ్చని వాళ్ళు వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపినా వీళ్ళ కండ కావరం ఒళ్ళు కొవ్వుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు జీవితం గడిపినోడు, జగన్మోహన్ రెడ్డి దోపిడీలో పార్ట్నరు, జగన్మోహన్ రెడ్డి A1 అయితే A2 అయినటువంటి విజయసాయి రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. 3 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతాం, కూలిపోతుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు అన్నాడు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మీరెవర్లా లఫూట్గా వెళ్ళారా అని చెప్పి వాళ్ళు సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 2 నెలలు అప్పుడే ఆ ప్రభుత్వాన్ని పడగొడతామనేటువంటి కారుకుత్తలు కూస్తున్నారంటే ఏం కుట్రలు చేస్తూ ఉన్నారు, ఏం దుర్మార్గాలు చేయాలనుకుంటా ఉన్నారు, ఏం ప్లాన్లు చేస్తూ ఉన్నారు, ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందుకే దీని మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నమోదైంది విజయసాయి రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి మీద. వీళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి కుట్ర చేస్తున్నారని ఈ దౌర్భాగ్యులు ఇటువంటి కేసే గతంలో వాళ్ళ పార్టీ నాయకుడి మీద పెట్టారు. రఘురామకృష్ణరాజు గారు రాజద్రోహానికి పాల్పడుతున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని. అదంతా పచ్చి అబద్ధం. కానీ ఇవాళ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఆలోచన చేస్తున్నామని నేరుగా, అంటే పడగొడతామని, పడిపోతుందని నేరుగా అన్నటువంటి విజయసాయి రెడ్డి మీద, అతను వెనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అదే రాజద్రోహం కేసు పెడితే తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తే నీదేం పోదు బొచ్చుగాడి. ఎందుకంటే ఆల్రెడీ 16 నెలలు జైల్లో చెప్పకూడదని వచ్చావు, నీ బతుకే జైలు జీవితం. బట్ ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఇవాళ మా రాష్ట్రానికి నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఓకే, ఒక 2 నెలల తర్వాత నిన్ను బొక్కలో వేస్తే మాకేం నష్టం లే, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడు అవుతావు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి మా రాష్ట్ర పౌరులందరికీ కూడా, మా రాష్ట్ర యువతందరూ కూడా పరువు తక్కువ విషయం పక్క రాష్ట్రం వాళ్ళతో ఉమ్మేపించుకునేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు ఏంటి? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు నా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి అయిన 4 రోజులు గడవక ముందే దావోస్ వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో పాల్గొని ఆ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మన దౌర్భాగ్య ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ అక్కచెమ్మలంటూ, బట్టలు నొక్కుతానంటూ, సొల్లు కౌరులు చెబుతూ ప్రతిపక్ష నేతలను తిట్టడంలో నిమగ్నం అయిపోయి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేపించడంలో ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి బిజీగా ఉంటే కనీసం ఐటీ శాఖ మంత్రి అని చెప్పి కోళ్లు గుడ్డు పెట్టాలి, పొతగాలి, పిల్లవ్వాలని చెప్పేటువంటి నిజమైనటువంటి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో, లోకేష్ గారిని తిట్టడానికో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో ప్రెస్ మీట్లు పెట్టేటువంటి ఈ దౌర్భాగ్యులు ఒక్కడన్నా దావోస్కు పోయాడా? ఈ రాష్ట్ర యువత గురించి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తేవడం గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడు అనేది నా ప్రజలు ఆలోచించొద్దు. సరే, ఇప్పుడు మనం ఈ కేసు నుంచి పక్కకి వెళ్ళాం. ఓకే, మళ్ళీ కేసులోకి వద్దాలి. అయితే ఈ కేసు ఉంది కదా, ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిని ఇప్పుడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే ఎవడు దిక్కు, ఎవడికి సమాధానం చెప్పాలి? ఎవడికి పరువు తక్కువ? మీకేం పరువు గిరువు లేదు కాబట్టి అది వేరే విషయం. మీ సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశవికంగా వేసేసుకున్నారు. ఇవాళ మీ చెల్లి ఇంకో పార్టీలోకి వెళ్ళిందని తన క్యారెక్టర్ని, తన పుట్టుకని, తన బతుకుని, తన ఇంటి పేరుని, తన తండ్రిని, తన తల్లిని కూడా అవమానించే విధంగా నీచంగా మాట్లాడుతున్నారు. షర్మిల ఓ నింజకు పుట్టింది అని మాట్లాడుతున్నారంటే విజయలక్ష్మి గారిని అవమానించడం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు అయితే అయి ఉండొచ్చు, బట్ మహిళల రాజకీయాల్లోకి లాగొద్దండి. వైసీపీ దయచేసి దండం పెడతా. మీకు దమ్ముంటే రాజకీయం మాట్లాడండి, మీకు దమ్ముంటే మీరు చేసినటువంటి విమర్శలకు సమాధానం చెప్పండి, లేదా షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పండి. అంతేగాని షర్మిల గారి తల్లిని, షర్మిల గారి పుట్టుకుని, షర్మిల గారి కులాన్ని, షర్మిల గారి తండ్రిని ఎందుకు అవమానిస్తారు? జగన్మోహన్ రెడ్డి కంటే తన తండ్రిని అవమానించినా, తల్లిని అవమానించినా తనకు సిగ్గు ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ మహిళలను గౌరవించేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి విధానాలు వద్దని చెప్పి వైసీపీ పేటీఎం డెకాయిడ్స్కి చెప్తా ఉన్నా. శ్రీరెడ్డి లాంటి బజారు మనిషికి డబ్బులు ఇచ్చి, పంచప్రభాకర్ లాంటి బోగ్గాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళతో షర్మిల గారిని తిట్టుస్తున్నారంటే దాని వెనక తిట్లన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని, విజయలక్ష్మి గారిని ఉద్దేశించి కాదా? జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నింటినీ అంగీకరిస్తున్నట్టు కాదా? వీటన్నింటినీ అతను ఎగదోస్తున్నట్టు కాదా? డబ్బు ఇచ్చి రకంగా సొంత చెల్లిని తెచ్చించడం అనేది సరే, అది వాళ్ళ కర్మ అనుకుంటుంది, వేరే విషయం. బట్ ఇవాళ నీ ప్రభుత్వమే 2 నెలల్లో పడిపోబోతా ఉంటే, 2 నెలల్లో నువ్వు ఘోర ఓటమి చెందబోతా ఉంటే
పక్క రాష్ట్రం గురించి మనకెందుకు పనికిమాలోడా? సాటి తెలుగు రాష్ట్రానికి కొత్త వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కనీసం శుభాకాంక్షలు చెప్పేటువంటి విజ్ఞత లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఆల్రెడీ మేము సిగ్గుపడ్డాం. సరే, 2 నెలల్లో నీ దరిద్రం మేము వదిలించుకుంటున్నాం, ప్రజలు వదిలిస్తారు, అది వేరే విషయం. వేరే విషయం ఎందుకు అవుద్ది? వదిలించకపోతే ఈ రాష్ట్రం దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజారిపోద్ది. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం గురించి మనకెందుకయ్యా? నిజంగా నీకు దమ్ముంటే వాళ్ళతో అభివృద్ధి విషయంలో పోటీపడు, వాళ్ళతో సంక్షేమం విషయంలో పోటీపడు, ప్రజారంజక పరిపాలన విషయంలో పోటీపడు. అంతేగాని ఇక ఈ రాష్ట్రంలో ఎవడన్నా నేను ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు, వాళ్ళ మీద దాడులు చేసినట్టు, వాళ్ళని బూతులు తిట్టించినట్టు అన్ని చోట్ల చేద్దామంటే వాళ్ళ చేతిలో కూడా అధికారం ఉంది, వాళ్ళ దగ్గర కూడా పోలీసులు ఉన్నారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రిగానే ఉన్నారు. పైగా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, మీ తొత్తర తీరుస్తాడనేది వైసీపీ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.